శివగారు మేము ఇంటికి వెళ్ళి ఇలా చేసుకున్నామని మమ్మల్ని తప్పుగా అనుకోబాకండి. మేము చనిపోయినా మా బిడ్డని మీరు కాపాడతారని నమ్మకంతో మేము చనిపోతున్నాం. ఇది మొదలుకొని మమ్మల్ని క్షమించిన. మాది తప్పు అయినా నా బిడ్డ తప్పు అయినా మా వల్ల అయితే తప్పు లేదు. మా కోడలు వచ్చింది, మా కోడలు వచ్చి అన్నయ్య కూతురు అత్తయ్య బావని చేసుకుంటానంది. బావని చేసుకుంటానని బావ కోసం వచ్చేసి మళ్ళీ తిరిగి వెళ్ళి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళినాక మమ్మల్ని మేము తీసుకెళ్ళి సేంగుర్తిలో వదిలిపెట్టమన్నారు. సిఐ గారు వాళ్ళ అమ్మాయిని కిడ్నాపింగ్ చేశారు అన్నారంట అని చెప్పి ఆధార్ కార్డులో 19 సంవత్సరాలు సార్. 19 సంవత్సరాలు అయితే సరేనమ్మా వాళ్ళ బిడ్డన వాళ్ళని తీసుకొచ్చి అప్పచెప్పండి అన్నారు. అప్పచెప్పి వాళ్ళ బిడ్డను వాళ్ళు వదిలేసేయండి అన్నారు. అప్పుడైనా మమ్మకు క్షమాభిక్షణ పెట్టి ఇది మొదలుకొని మా బిడ్డలు రావద్దు అనొచ్చుగా అనలేదు సార్. 20 రోజులు మా బిడ్డని మమ్మల్ని అక్కడే ఇది చేశారు పోలీసులు చేసి. లాస్ట్కి వచ్చాక మా బిడ్డని లాస్ట్ రోజు కేసు తీసుకుందామని మమ్మల్ని పంపించి మా బిడ్డని నైట్ అంతా కొట్టారు సార్. కొట్టి విమర్శలు పెట్టారు. మేము చూసాం సార్. చెబితే చంపేస్తామని మా బిడ్డని కూడా భయపెట్టి మమ్మల్ని ఈ సావుకు కారణం రేణుక, సురేష్, వంశీ, నవీన, సీను, పెద్దన్న, వాళ్ళ మామయ్య కూడా మేనమా కూడా ఎవరు కూడా మా మీద కొంచెం కూడా జాలి తలవలేదు. చిన్నప్పుడు వాళ్ళ అత్తయ్య అని పిల్లల్ని సాగిన విశ్వాసం లేకుండా నన్ను కొట్టాడు అయ్యా. కొట్టి ఇష్టం వచ్చాక మమ్మల్ని ఇటు నాశనం చేసి మా కుటుంబాన్ని ఇదే చేశాను. మేము చనిపోయినా నా కొడుకు న్యాయం చేయండి అయ్యా. మమ్మల్ని ఎవరి దగ్గరికి పోయినా మాకెవరు న్యాయం దొరికేలాగా లేదు. మమ్మల్ని క్షమించండి, చనిపోతున్నామని. అనాథులు మాకెవరు లేరు. జల్లా పట్టుకొని బతికేవాళ్ళు మేము అంతంత తప్పులు ఏదో 10 రూపాయలతో సంతోషపడి ఉండేవాళ్ళం. మమ్మల్ని వెనకటి కసులు పెట్టుకొని మమ్మల్ని ఎంత టార్చర్ చేసి మా బిడ్డని 100 జీవితాన్ని నాశనం చేస్తున్నాం. మేము చనిపోయినా కూడా మా బిడ్డను కాపాడండి అయ్యా. మమ్మల్ని కాపాడిన శివగారు మా బిడ్డను కాపాడని మమ్మల్ని కాపాడలేకపోయినా మా బిడ్డను మాత్రం కాపాడమని మేము ప్రాధేయపడుతున్నాము అయ్యా. ఇంకా మాకు సావే అనిపించింది. మేము ఇక్కడికి చనిపోతానికి కొల్లూరు వచ్చేసాము. ఆ అమ్మాయి పుట్టి పూర్గానికి ఏదో మన సంఘంలో ఉంటున్నారని మాట్లాడుతూ వచ్చిన పెద్ద మీద కూడా కేసు పెట్టింది. నా మీద పెట్టింది, నా భర్త పైన పెట్టింది, నా పిల్లడి పైన పెట్టింది. మేమందరం ఇప్పుడు జైలుకి వెళ్ళాలి. ఏదో ఒక రూపంలో నా బిడ్డను కాపాడి బయటేయండి అయ్యా. మీరు మమ్మల్ని క్షమించండి. ఇంటికి వెళ్ళి ఇలా చనిపోయారని ఆయన మాత్రం అనొద్దు, అపార్థం చేసుకోవద్దు. మమ్మల్ని ఎక్కడికి పోయినా మా వెనక మాలే అసలు ఎంత టార్చర్ వస్తుందంటే భయంకరమైన టార్చర్. కనీసం పిల్లోడికి ముద్దు పెట్టుకోలేకపోయాము ఈరోజు. తిన్నాడో లేదో కూడా తెలియట్లేదు అయ్యా. పిల్లోడి మీద కేసు పెట్టినట్టయితే మా పిల్లోడు మేము బయట మా పిల్లోడికి ముద్దు పెట్టుకునేవాడు అయ్యా. మా బిడ్డలకి మాకు ఎవరు చెప్తారయ్యా? అట్టు కదయ్యా. మమ్మల్ని కూడా చేస్తే మేము ఎవరి కోసం బతకాలి, మా బిడ్డ కోసం మేము బతుకుతుంది అట్లాంటి నా కొడుకునే ఇచ్చేసేటప్పుడు మేము బతికేం చదివాలయ్యా. మమ్మల్ని చనిపోతున్నానని అపార్థం చేసుకోకుండా నా బిడ్డను కాపాడమని మేము అందరికీ దండం పెట్టు. క్షమాపణ. చనిపోతున్నారు పిరికి వాళ్ళని మాత్రం అనుకోవద్దయ్యా బాబు. ఈ కేసుల నుంచి మమ్మల్ని వడ్డీకి ఎక్కడికక్కడే మా మీద కేసులు పురమాన్ చేశారు బాబు. ఇంకా మేము బతకలేం బాబు. మమ్మల్ని క్షమించండి బాబు. మా బిడ్డను బయట నుండి మేము రక్షించుకుందాం అనుకుంటే మా బిడ్డ నిలబడతానని మాట ఇచ్చారు సార్. మా బిడ్డను కాపాడండి అయ్యా. మమ్మల్ని కాపాడలేకపోయినా మా బిడ్డను కాపాడతారని నమ్మకంతో మేము పని చేసుకుంటున్నాం అయ్యా. మమ్మల్ని క్షమించండి. అది మేము ఉంటామయ్యా. చాలా ఇంతటితో ఈ దేశాన్ని మేము చూడలేము, మా వాళ్ళకి కాదయ్యా. ఇదిగో నన్ను గుర్తుపెట్టుకో.